హలో పీపుల్, వెల్కమ్ టు అనదర్ లర్నింగ్ వీడియో. ఈ లర్నింగ్ వీడియోలో మనము ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీ చూద్దాము. ఇండికేటర్స్ ఏమేమి వాడి మనము ఏ విధంగా బయింగ్ సెల్లింగ్ చేయొచ్చు. సో బేసిక్గా ఓన్లీ ఇండికేటర్స్ గురించి కాకుండా డీటెయిల్ కొంచెం తెలుసుకున్నాము. దట్ అనాలిసిస్ ఎలా చేయాలి అంటే మార్కెట్లో డే ట్రేడింగ్లో మీరు ట్రెండ్ ఫస్ట్ పట్టుకొని ఈ ఇండికేటర్స్ యూజ్ చేసి ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చో చూద్దాం. ఇది ఒక లర్నింగ్ పర్పస్ కోసమే. ప్లీజ్ డైరెక్ట్ ట్రేడ్ చేయొద్దు. ఫస్ట్ బ్యాక్ టెస్టింగ్ చేయండి, లేకపోతే ఫార్వర్డ్ టెస్టింగ్ చేయండి, పేపర్ ట్రేడింగ్ చేయండి. ఒకవేళ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే ఈ ట్రేడింగ్ సెటప్ మీరు స్ట్రాటజీని వాడుకోవచ్చు. సో బేసికల్గా బిఫోర్ గోయింగ్ టు ఇండికేటర్స్ అండ్ ఆల్ మనము అనాలిసిస్ ఎలా చేయాలి. సో అనాలిసిస్ చేయడానికి మీకు డే ట్రేడింగ్ కోసం, ఒకవేళ మీరు స్వింగ్ ఆర్ పొజిషనల్ ట్రేడింగ్ చేస్తున్నారన్నప్పుడు మీకు వీక్లీ టైం ఫ్రేమ్స్ అవి కావాలి. అండ్ డే ట్రేడింగ్ కోసం మీకు డైలీ టైం ఫ్రేమ్ అండ్ 15 minutes టైం ఫ్రేమ్ అండ్ 5 minutes టైం ఫ్రేమ్ మోర్ దాన్ ఎనఫ్. సో డైలీ టైం ఫ్రేమ్లో ట్రెండ్ ఎలా నడుస్తుంది, 15 minutes టైం ఫ్రేమ్లో ట్రెండ్ ఎలా నడుస్తుంది, వీటి మీద చూసుకుంటే మీకు ఓవరాల్గా మార్కెట్ బులిష్ ఉందా లేకపోతే బియరిష్ ఉందా వీటి మీద అవగాహన వస్తుంది. ఇది తెలుసుకున్న తర్వాత 5 minutes టైం ఫ్రేమ్లో ట్రేడ్ తీసుకుంటే సరిపోతుంది మనకి. సో డైలీ టైం ఫ్రేమ్లో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ బులిష్ ట్రేడ్లో ఉందనుకోండి మార్కెట్, సో ఒక పాయింట్ దగ్గర మనకి రీట్రేస్మెంట్ అనేది కనబడుతుంది. ఆ రీట్రేస్మెంట్ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్ మీకు రీట్రేస్మెంట్ ఏదైతే ఉంటుంది కదా, ఈ రీట్రేస్మెంట్ 15 minutes టైం ఫ్రేమ్లో మీరు గమనిస్తే దట్ విల్ బి డౌన్ ట్రెండ్. అంటే దీన్ని బట్టి మీరు అనాలిసిస్ చేసుకొని అర్థం చేసుకొని ఈరోజు డౌన్ సైడ్ మూవ్మెంట్ ఉంటుంది లేకపోతే ఈరోజు అప్ సైడ్ మూవ్మెంట్ ఉంటుంది అని డిసైడ్ చేసుకోవచ్చు. సో అనాలిసిస్ అయిపోయిన తర్వాత స్టెప్ 1 అయిపోయింది కదా. స్టెప్ 1 వచ్చేసి మనకి ఐడెంటిఫై ద ట్రెండ్. ఫస్ట్ ట్రెండ్ ఐడెంటిఫై చేసుకున్నాం. డైలీ ట్రెండ్ ఐడెంటిఫై చేసుకున్న తర్వాత స్టెప్ 2 వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఇండికేటర్స్ అప్లై చేసుకున్నాము. ఇండికేటర్స్లో ఏమేమి వాడతామంటే, నేను పర్సనల్గా వాడే ఇండికేటర్ అంటే కొన్ని రోజులు కొన్ని స్ట్రాటజీస్ పనిచేస్తాయి, కొన్ని రోజులు కొన్ని స్ట్రాటజీస్ పనిచేయవు. సో డిపెండింగ్ ఆన్ మీ మైండ్ సెట్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీకు తెలుస్తుంది ఏ ఇండికేటర్ ఆర్ ఏ టైప్ ఆఫ్ సెటప్ ఆర్ ఏ టైప్ ఆఫ్ ట్రేడింగ్ చేయాలో అది మీ ఎక్స్పీరియన్స్ చెప్తుంది. సో ఇది వన్ ఆఫ్ ద స్ట్రాటజీ నేను యూజ్ చేస్తాను. నేను యూజ్ చేసే స్ట్రాటజీ మీకు చెప్పడం కొత్తగా ఏం చెప్పట్లేదు. 10-20 EMA. సో వాట్ ఐల్ డూ ఇస్, నేను ఏం చేస్తానంటే 10-20 EMA మార్కెట్ మీద చార్ట్ మీద పెట్టేసుకుంటాను. సో 10-20 EMA ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ బేరిష్ ట్రెండ్లో ఉందనుకోండి, ఎప్పుడైతే 10 EMA లైన్ 20 EMA లైన్ బ్రేక్ చేసి కిందికి వస్తుంది కదా, ఈ పాయింట్ దగ్గర వీ కెన్ గో ఫర్ ద షార్ట్ పొజిషన్, పుట్ కొనుక్కోవచ్చు ఇక్కడ. అదే కనుక ఒకవేళ మార్కెట్ ఇది డౌన్ ట్రెండ్ సినారీ ఇదంతా, అదే కనుక ఒకవేళ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందనుకోండి, అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు 10 EMA అండ్ 20 EMA రెండు ఉంటాయి కదా. సో 20 EMA నడుస్తుంటుంది, 10 EMA వచ్చేసి 20 EMAని క్రాస్ చేసి ఇలా పైకి వెళ్తుంది కదా, ఆ టైంలో మనం ఇక్కడ బులిష్ ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడ 10 ఉండదు, ఈ 10 అనుకోండి. కింద నుంచి వచ్చేసి 10 EMA వచ్చేసి 20 EMAని క్రాస్ అవుట్ చేసి పైకి వెళ్తుంది. ఆ టైంలో మనము బులిష్ ట్రేడ్ కోసం ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఎంట్రీ తీసుకోవడం కూడా కైండ్ ఆఫ్ ఒక ప్లానింగ్ ఉండాలి. ఎలా పడితే అలా ఎంట్రీ తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది. సో ఎంట్రీ తీసుకోవడం కూడా రెండు రకాలండి. ఫస్ట్ చేజింగ్ ఎంట్రీ ఉంటుంది, ఇంకొకటి రీట్రేస్మెంట్ ఎంట్రీ ఉంటుంది. ఎర్రర్ వచ్చింది. ఓకే, let's close this and let's continue with the video. Okay, retracement entry ఉంటుంది అండ్ చేజింగ్ ఎంట్రీ ఉంటుంది. అది చేజింగ్ ఎంట్రీ అంటే మార్కెట్లో క్రాస్ ఓవర్ అవ్వగానే ఒక క్యాండిల్ ఫామ్ అవుతుంటుంది. ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయకుండా డైరెక్ట్ క్యాండిల్ మధ్యలో ఎంటర్ అయిపోయి కొంతమంది బయింగ్ చేసుకుంటారు. బట్ ఆ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇక్కడ స్టాక్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో చేజింగ్ ఎంట్రీ అనేది మన కోసం కాదండి, మన చిన్న ట్రేడర్స్ చేయలేము. ఎవరి దగ్గర అయితే హ్యూజ్ క్యాపిటల్ ఉంటుందో, లైక్ 100 crores 200 crores తీసుకుని కూర్చుంటారు మార్కెట్లో, వాళ్ళు చేజింగ్ ఎంట్రీ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ రికవరీ కోసం క్యాపిటల్ ఉంటుంది. మన దగ్గర లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ ఉంటుంది కాబట్టి మనం చేజింగ్ ఎంట్రీ కాకుండా రీట్రేస్మెంట్ ఎంట్రీ తీసుకుంటే బెటర్ అనమాట. మనకి రిజల్ట్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో రీట్రేస్మెంట్ ఎంట్రీలో తీసుకున్నాం అంటే క్రాస్ ఓవర్ అయిపోతుంది, క్యాండిల్ ఫామ్ అవుతుంది, క్యాండిల్ ఫామ్ అయ్యి బులిష్ వెళ్తుంటుంది. ఎప్పుడైతే క్యాండిల్స్ ఫామ్ అయ్యి మళ్ళీ ఈ 10 EMAని టెస్ట్ చేయడానికి వస్తుంది అండ్ బ్రేక్ చేసి కిందికి వెళ్ళి ఈ 20 EMAని బ్రేక్ చేయకుండా కింద వెళ్తుంది కదా, అప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ వెళ్తుంది కదా, ఆ టైంలో మనము ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము బులిష్ సైడ్, ఆర్ ఇన్ కేస్ ఆఫ్ బియరిష్ క్రాస్ ఓవర్ బియరిష్ సైడ్ తీసుకుంటాము. సో ఈ విధంగా మనం ఎంటర్ చేయాలి. రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేసి ఎంట్రీ తీసుకోవాలి, సో దట్ మనకి ప్రాఫిట్ రావచ్చు. సో స్టెప్ 1 అనాలిసిస్ చేసుకున్నాము, మార్కెట్ ట్రెండ్ డైరెక్షన్ తెలుసుకున్నాము. స్టెప్ 2 వచ్చేసి మనకి ఎంట్రీ గురించి తెలిసింది. స్టెప్ 3 ఏంటి, మనకి కావాల్సింది స్టాప్ లాస్. టార్గెట్ వచ్చేసి ఎంతైనా రావచ్చు, ప్రాబ్లం లేదు, కానీ స్టాప్ లాస్ మాత్రం చాలా ఇంపార్టెంట్. దీని మీద చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. పోతే ఎంత పోతాయి, కాకపోతే వచ్చేటప్పుడు ఎంతైనా రావచ్చు. సో డిపెండింగ్ ఆన్ యువర్ మైండ్ సెట్
మీరు స్టాప్ లాస్ పెట్టచ్చు అని అనుకోవచ్చు. కాకపోతే మీ మైండ్ సెట్లో అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఈరోజు నేను 15 రూపాయలు స్టాప్ లాస్ పెట్టాలా, లేకపోతే 20 పాయింట్స్ పెట్టాలా, 30 పాయింట్స్ పెట్టాలా, 40 పాయింట్స్ పెట్టాలా. సో ఇది కూడా కొంచెం సింపుల్ చేసుకున్నాము. ఇంకొక ఇండికేటర్ ఉంటుంది స్టెప్ 3 కోసం. స్టెప్ 3 వచ్చేసి స్టాప్ లాస్ కోసం. సో స్టాప్ లాస్ కోసం స్టెప్ 3 ఎలా చేసుకున్నామంటే, ఇంకొక ఇండికేటర్ ఏం వాడతారు, ATR, యావరేజ్ ట్రూ రేంజ్ అని చెప్పి ఒక ఇండికేటర్ ఉంటుంది. యావరేజ్ ట్రూ రేంజ్ పెట్టుకోండి. యావరేజ్ ట్రూ రేంజ్ వచ్చేసి 0 to 20 మధ్యలో నడుస్తుంటుంది నార్మల్గా. అప్పుడప్పుడు వొలటిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు 24, 25, 40 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో మోస్ట్లీ జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు 0 to 20 మధ్యలో ఉంటుంది. సో అట్ అ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఈ విధంగా ఫామ్ అవుతుంది, కింద ఏమో ATR ఇలా ఫామ్ అవుతుంది. ATR ఈ పాయింట్ దగ్గర, ఈ క్యాండిల్ మీ ఎంట్రీ అనుకోండి, ఈ క్యాండిల్ దగ్గర ATR ఏదైతే ఉంటుంది కదా, ఆ ATR వాల్యూ వచ్చేసి 14 ఉంది అనుకోండి. 14 + 14 చేసుకోండి, 2 times చేసుకోండి, దట్ విల్ బి 28. 28 పాయింట్ల స్టాప్ లాస్ ఉంటుంది. సో ఒకవేళ మీరు 1:2 రిస్క్ రివార్డ్ తీసుకొని వెళ్తున్నారైతే మీ స్టాప్ లాస్ 28 వచ్చింది కదా, 28 వచ్చేస్తే మీ టార్గెట్ వచ్చేసి 56 పాయింట్స్ ఉంటుంది. 56 పాయింట్స్ మీరు టార్గెట్ కోసం కూర్చోవాలి, అండ్ స్టాప్ లాస్ వచ్చేసి 28 పాయింట్స్ ఉంటుంది. ఈ విధంగా మీరు కంప్లీట్గా ట్రేడ్ చేయొచ్చు. సో ఇదే మనం సేమ్ థింగ్ చార్ట్ మీద చూద్దాం. సో ఇది ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్ అని చూస్తున్నారు. ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్లో ఆల్రెడీ నేను 2 EMA పెట్టుకున్నాను. పైన బ్లూ లైన్ వచ్చేసి 10 EMA, కింద ఉన్న రెడ్ లైన్ వచ్చేసి మనకి 20 EMA, అండ్ ఇక్కడ ATR ఇండికేటర్ కూడా పెట్టుకున్నాను. సో ఇది పెట్టుకోవడం ఎలా, 2 EMAలు ఇండికేటర్స్ అయితే 2 వాడచ్చు కదా ట్రేడింగ్ వ్యూలో, ఫ్రీ వర్జన్ అయితే. ఒకవేళ పెయిడ్ వర్జన్ అయితే అన్లిమిటెడ్ వాడచ్చు, ఫ్రీ వర్జన్ అయితే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వాట్ వీ కెన్ డూ ఇస్, ఇక్కడ మనకి కమ్యూనిటీలో కొంతమంది క్రియేట్ చేసి పెడతారు. సో ఆ క్రియేట్ చేసింది ఒక డూ ఇట్ యువర్ సెల్ఫ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆయన సర్చింగ్ నేను పర్సనల్గా సేవ్ చేసుకుని పెట్టుకుంటున్నాను కదా, రైట్. ఇగో DIY కస్టమ్ స్ట్రాటజీ బిల్డర్ అని చెప్పేసి ఉంటుంది. ఇది నేను అప్లై చేసుకొని పెట్టుకున్నాను. దీన్ని క్లిక్ చేయండి, డైరెక్ట్ అప్లై అయిపోతుంది. నేను ఆల్రెడీ అప్లై చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఉంటుంది. సో ఇది డూ ఇట్ కస్టమైజ్ యువర్ సెల్ఫ్ అని చెప్పి దీంట్లో సెట్టింగ్స్ వెళ్తే దీంట్లో మీకు ఆల్మోస్ట్ అన్ని ఇండికేటర్లు వచ్చేస్తాయి. సో మోస్ట్లీ నేనేంటి ఇప్పుడు EMA వాడుతున్నాను కాబట్టి ఇదిగోండి EMA ఒకటే సెలెక్ట్ చేసుకున్నాను. మీకు కావాలంటే సప్లై అండ్ డిమాండ్ జోన్ కూడా పెట్టుకోవచ్చు, PSAR కూడా పెట్టుకోవచ్చు, ఇచిమోకో క్లౌడ్ ఎక్సెట్రా సో మెనీ స్ట్రాటజీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఇండికేటర్ ఉన్నాయి. ఇక్కడ నేను EMA క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ EMA అప్లై చేసుకున్న తర్వాత కిందకి వస్తే ఇక్కడ మీకు EMA బాక్సెస్ ఉంటాయి. అందులో నేను ఫస్ట్ 10 విచ్ ఇస్ బ్లూ లైన్ అండ్ 20 విచ్ ఇస్ రెడ్ లైన్, ఇవి 2 సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇవి అవసరం లేదని చెప్పి పక్కన పెట్టుకున్నాను. మీకు కావాలనుకుంటే మీరు ఇక్కడ ఇంకొక EMA పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. క్లిక్ చేసుకోండి. ఇక్కడ 50 EMA, ఓకే. థర్డ్ లైన్ వచ్చేస్తుంది మనకి 50 EMAది. సేమ్ 3 లైన్స్ 50 EMA మీకు కావాలని కూడా పెట్టుకోండి ఫర్ మోర్ కన్ఫర్మేషన్. లేదు అనుకుంటే నార్మల్గా లైట్ చేసుకోండి. ఇప్పుడు ఎందుకు మనకి థర్డ్ వన్. సో థర్డ్ వన్ మానేద్దాం మనము. అండ్ చెక్ దిస్ అండ్ క్లిక్ ఆన్ ఓకే, రైట్. అది మనం ఏమనుకున్నాము, ఎప్పుడైతే మార్కెట్ క్రాస్ ఓవర్ ఇస్తుంది ఆ టైంలో మనకి ట్రేడ్ ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం విల్ వెయిట్ ఫర్ రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయాలి. సో ఏదో ఒక ర్యాండమ్ డే తీసుకున్నాము. వీఆర్ ఆన్ 5 minutes టైం ఫ్రేమ్, రైట్. ఈ రోజే తీసుకున్నాం. చూడండి ఇక్కడ ఈ వొలటాలిటీలో పైకి వెళ్తుందో కిందికి వెళ్తుందో మనకు ఐడియా లేదు. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మాత్రం మోస్ట్లీ స్టాప్ లాస్ ఎయిట్ ఛాన్స్ ఉంటుంది, వస్తే ప్రాఫిట్ వస్తుందని. ఒకవేళ మీరు బులిష్ తీసుకుని ఉంటే ప్రాఫిట్ వస్తుంది. కాకపోతే గ్యాప్ అయిపోయింది కదా, ఈ గ్యాప్ ఫిల్లింగ్ కోసం మళ్ళీ కిందికి రావచ్చు అని కొంతమంది కన్ఫ్యూజన్ అయిపోయి మోస్ట్లీ బేరిష్ ట్రేడ్ కూడా తీసుకోవచ్చు. స్టాప్ లాసెస్ ఇక్కడ హిట్ అయిపోతే, అండ్ కొంతమంది ఇంకా అగ్రెసివ్గా ఉండి ఈ పాయింట్ దగ్గర ఇంకా పైకి వెళ్తుందేమో అని చెప్పి ఇక్కడ బయింగ్ చేయొచ్చు. ఇక్కడ రివర్సల్ తీసుకొని స్టాప్ లాసెస్ తీసుకొని కిందకి వచ్చేస్తుంది. సో ఇలాంటి సినారియోస్ అవాయిడ్ చేయడానికి మనకి EMA, ఎప్పుడైతే EMAకి చాలా దూరంలో ఉంటుంది కదా మార్కెట్, ఆ టైంలో మనం అసలు ట్రేడ్ తీసుకోకూడదు. కూర్చోండి పేషెంట్గా, ఓర్పుగా కూర్చొని వెయిట్ చేయండి. ఎప్పుడైతే మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్ దగ్గర వచ్చింది కదా, EMAకి టచ్ అయింది, వెయిట్ చేయండి. ఇది బ్రేక్ చేసేసి రీట్రేస్మెంట్ ఇస్తుందా లేకపోతే కిందకే పడిపోతుందా, దానికోసం వెయిట్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు గమనిస్తే మార్కెట్ వచ్చేసి 10 EMA దగ్గరకు వచ్చింది. 10 EMA దగ్గరకు వచ్చేసి కిందికి వచ్చింది. కిందికి వచ్చిన తర్వాత ఏం చేసిందంటే మార్కెట్ మళ్ళీ పైకి వెళ్దాం అనుకుంటుంది, కాకపోతే పైన ప్రెషర్ వస్తుంది. ఇక్కడ విక్లు కనిపిస్తుంది కదా మనకి, మీరు గట్టిగా కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకు పైనుంచి ప్రెషర్ వస్తున్నట్టు కనిపిస్తుంది. వీక్ వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే, ఇప్పుడు ఇది బులిష్ క్యాండిల్ వచ్చింది కదా, ఈ బులిష్ క్యాండిల్ మన సినారియో లోపల ఉంది. సో 10 EMA పైన ఉంది, 20 EMA కింద ఉంది. ఆల్రెడీ ఇక్కడ మనకి క్రాస్ ఓవర్ ఇక్కడనే అయిపోయింది. సో మనం యాజ్ పర్ మన అనాలిసిస్ ప్రకారంగా మనం ఇక్కడ బులిష్ ట్రేడ్ తీసుకోవాలి. కాకపోతే ఎప్పుడు తీసుకుంటాము, రీట్రేస్మెంట్ అయిపోయింది, పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఏదైతే బులిష్ క్యాండిల్ ఇచ్చింది కదా, దీన్ని హై బ్రేక్ అవ్వాలి. కానీ దీన్ని హై బ్రేక్ అవ్వగా కిందికి వచ్చేసింది. కిందికి వచ్చేసిన తర్వాత మనకి ట్రేడ్ ఆపర్చునిటీ దొరకలేదు, మనం ట్రేడ్ తీసుకోకూడదు ఈ పాయింట్ దగ్గర. ఆ తర్వాత మళ్ళీ ఇంకా వెయిట్ చేసిన తర్వాత మార్కెట్ మొత్తానికి 20 EMA కిందికి వచ్చేసింది. స్టిల్ మనం వెయిటే చేస్తున్నాం, ఇంకా ట్రేడ్ తీసుకోవాలి. వెయిట్ చేసి ఈ పాయింట్ దగ్గరకు వచ్చింది. ఈ పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి షార్ప్ డౌన్ ఫాల్ మూవ్మెంట్ క్యాండిల్స్ అనిపిస్తున్నాయి. పైన విక్ ఉన్నాయి, కింద స్ట్రాంగ్ క్యాండిల్స్ ఉన్నాయి. సో ఇక్కడ తీసుకోవచ్చు, కానీ మనం ఏం మాట్లాడుతున్నాం, రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేస్తాం అనుకుంటున్నాం కదా. సో స్టిల్ విల్ వెయిట్ హియర్. ఆ తర్వాత ఈ పాయింట్ దగ్గర క్రాస్ ఓవర్ దొరికింది మనకి. క్రాస్ ఓవర్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఈ పాయింట్ దగ్గర రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేస్తాం. కానీ మనకి మార్కెట్ ఈ పాయింట్ దగ్గర ఎక్కడ రీట్రేస్మెంట్ ఇవ్వాలా, ఈ రోజు మనకి మోస్ట్లీ ట్రేడ్ దొరకలేదు.
యాజ్ పర్ ఆర్ అనాలిసిస్. కాకపోతే చెప్పాను కదా, నేను ప్రతిరోజు ఒక స్ట్రాటజీ వాడాను, ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్ట్రాటజీ పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది క్రాస్ ఓవర్స్ పనిచేయాలి, కాకపోతే ఇక్కడ మనకి పనిచేసింది ఏంటి, ప్రైస్ యాక్షన్. మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయింది, షిఫ్ట్ అయిపోయిన తర్వాత బ్రేక్ అయింది, అవి పనిచేసాయి. ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, దెన్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఇక్కడికి వచ్చింది. దెన్ నెక్స్ట్ డే మళ్ళీ మనకి ఏమైనా ట్రేడ్ దొరికితే చూద్దాం. రైట్, ఇక్కడ దొరికింది చూడండి మనకి ట్రేడ్. సో మార్కెట్ ఏం చేసింది, పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి వచ్చింది, పైకి వెళ్ళింది. ఇక్కడ క్రాస్ ఓవర్, వి గాట్ ద క్రాస్ ఓవర్. ఆఫ్టర్ గెటింగ్ ద క్రాస్ ఓవర్, విల్ వెయిట్ ఫర్ ద రీట్రేస్మెంట్. ఇక్కడ రీట్రేస్మెంట్ అయింది. ఇప్పుడు రీట్రేస్మెంట్ అయిపోయిన తర్వాత ఈ బులిష్ క్యాండిల్ వచ్చింది. ఈ బులిష్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసింది. సో ఈ పాయింట్ దగ్గర మనకి ఎంట్రీ ఉంటుంది. we will enter at this particular point where high is broken, ఈ పాయింట్ దగ్గర. అండ్ మన స్టాప్ లాస్ వచ్చేసి డిసైడ్ చేసేది ఈ క్యాండిల్కి ఏటీఆర్, విచ్ ఇస్ 18 అంటే మనం డబల్ చేసుకుందాము, 36 పాయింట్స్ విల్ బి ఆ స్టాప్ లాస్. ఈ పాయింట్ దగ్గర మన స్టాప్ లాస్ ఉంటుంది 36. మనం మార్కెట్ తీసుకున్నామంటే 72 దాకా తీసుకోవాలి మనం మార్కెట్ నుంచి. 72 వచ్చింది. రైట్, ఈ పాయింట్ దగ్గర టార్గెట్ వచ్చింది. సో దీన్ని మనం ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసి చూద్దాము. అనుకున్న స్టాక్ మార్క్ ఏంటి అది, దిస్ ఇస్ లైక్ 19th ఆగస్ట్ కదా, 19th ఆగస్ట్ 10:45 దగ్గర ట్రేడ్ తీసుకున్నాం. 19 ఆగస్ట్ 10:45 దగ్గర మనకి ట్రేడ్ దొరికింది ఒకటి. విల్ వెయిట్ ఫర్ సమ్ మోర్ మినిట్. క్యాండిల్ ఇక్కడ క్లోజింగ్ కోసమే చేసుకున్నాం మనం. 10:45 తర్వాత ఒక 10:50కే తీసుకున్నాం. ఇంకా క్యాండిల్ క్లోజింగ్ కోసం వెయిట్ చేసాం అక్కడ, చేసింగ్లో తీసుకున్నట్టు కాకుండా అక్కడ. అండ్ అట్ ద మనీ దగ్గర మనకి 49 డెల్టా ఉంది. సో విల్ గో విత్ అట్ ద మనీ డెల్టా విత్ సింగిల్ లాట్ 6,000 రూపాయలు మనం పెడుతున్నాము మార్కెట్లో. అండ్ ఆ స్టాప్ లాసెస్ 36 పాయింట్స్ కదా. సో ఇండెక్స్ చార్ట్ మీద 36 పాయింట్స్ అంటే మనకి ప్రీమియం చార్ట్ మీద హాఫే ఉంటుంది, బికాస్ 50 డేటా తీసుకున్నాం కాబట్టి. విల్ గో విత్ ద పాయింట్స్. 18 విల్ బి ఆ స్టాప్ లాస్ అండ్ 36 విల్ బి ఆ టార్గెట్. లెట్స్ వెయిట్. సో మనకి యాక్చువల్లీ ఈ పాయింట్ దగ్గర టార్గెట్ దొరకాలి 12:20 దగ్గర. లెట్స్ సీ. పేషెన్స్ ఇస్ ద కీ అండి. మీరు ఎంత పేషెంట్గా ఓర్పు కూర్చుంటారో, వెయిట్ చేస్తారో, మీ ట్రేడ్ సెటప్ వచ్చేంతవరకు అంతవరకు కూర్చొని ట్రేడ్ తీసుకుంటే మీరు ప్రాఫిటబుల్ ఉంటారు. అదే అయ్యో మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది, అయ్యో మార్కెట్ కిందికి వెళ్ళిపోతుంది అని చెప్పి ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్లో వెళ్ళకూడదు. ఫోమో అని చెప్తారు. ఫోమో, గ్రీడ్, వీటిని కొంచెం పక్కన పెట్టేసి ప్రాక్టికల్గా ఇంత టార్గెట్, ఇంత స్టాప్ లాస్ అని పెట్టుకొని మీరు నడిచారనుకోండి, మోస్ట్లీ మీకు ట్రేడ్లో ప్రాఫిట్ వచ్చినప్పుడు 1:2 రేషియో పెట్టుకుని నడుస్తారు కాబట్టి 2 times గెలుస్తారు మీరు. 2 times డబ్బులు వస్తాయి. పోయేటప్పుడు సింగిల్ టైం పోతుంది. అదే మార్కెట్ సెషన్ వచ్చేసి మంత్లో మీకు 20 days ఉంటాయి. 20 సెషన్స్లో మీరు ఆల్మోస్ట్ 10 days విన్ అయినా చాలు. ఎందుకంటే 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉంటుంది కాబట్టి. సో విత్ సింగిల్ లాట్ మనకి ఎంత వస్తున్నాయో చూద్దాము. మన డిప్లాయిడ్ క్యాపిటల్ వాస్ 6,000 రూపీస్ ఉంది. కానీ 10,000 ఉన్నాయి నేను ట్రేడ్ చేస్తాను అని చెప్పేసి వెళ్ళొద్దు. ఎందుకంటే ఆ 10,000కి ఒకవేళ మీరు 18 పాయింట్స్ పెట్టారంటే ఆల్మోస్ట్ 12 to 1,300 రూపీస్ మీకు స్టాప్ లాస్. ఇక్కడ టార్గెట్ వచ్చేసి 26 to 2,700. సో 6,000 మీద మీకు 1,500 తగ్గిపోయాయి అంటే దట్స్ అ బిగ్ లాస్. మీ ట్రేడింగ్ క్యాపిటల్ ఒకవేళ కంటిన్యూస్గా స్టార్టింగ్ డేస్, ఇనిషియల్ డేస్ మీకు లాస్ రావడం స్టార్ట్ అయింది అనుకోండి, యూ కెనాట్ సర్వైవ్. మీ క్యాపిటల్ మొత్తం బ్లో అయిపోతుంది. సో ఇక్కడ 12:20 వచ్చేసి 12:19 దగ్గర మనకి మన టార్గెట్ వచ్చింది, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 3,000 రూపీస్. ఆ డిప్లాయిడ్ క్యాపిటల్ వాస్ 6,000 రూపీస్. ఆ డిప్లాయిడ్ క్యాపిటల్ వాస్ 6,000 రూపీస్. అండ్ ఇక్కడ మనకు వచ్చిన టార్గెట్ వచ్చేసి 36 పాయింట్స్, విచ్ ఈస్ గివింగ్ అస్ 3,000 దగ్గర ప్రాఫిట్ వచ్చేటట్టు ఉంది. అది కూడా ఆల్మోస్ట్ మనం ఈ క్యాండిల్ దగ్గరకు వచ్చింది 12:20. అండ్ ఇక్కడ కూడా మీరు టైం చూసుకుంటే 12:19. సో ఈ విధంగా ట్రేడ్ చేస్తే యూ విల్ బి ప్రాఫిటబుల్. అదే కనుక ఒకవేళ మనకి ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళకుండా స్టాప్ లాస్ దగ్గరకు వచ్చింది అనుకోండి, అప్పుడు 18 పాయింట్స్ పోతాయి మన దగ్గర నుంచి. కానీ 6,000 మీద 18 పాయింట్స్ పోయినాయి అనుకోండి, 1,500 దగ్గర అప్రాక్సిమేట్లీ పోతాయి మీ దగ్గర. సో 6,000 minus 1,500 నెక్స్ట్ ట్రేడ్ తీసుకోవడానికి డబ్బులు ఉన్నాం మీ దగ్గర. సో మినిమం క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఈస్ 50,000 to 1 lakh రూపీస్. అది ఉంటే గో ఫర్ ద ట్రేడింగ్. ఇట్స్ రియలీ సింపుల్. యాక్చువల్లీ సింపుల్ స్ట్రాటజీస్ పనిచేయవు అని చెప్పేసి అంటారు, కానీ సింపుల్ స్ట్రాటజీసే పనిచేస్తాయి. సో ఇక్కడ మళ్ళీ ఒక ట్రేడ్ దొరికింది, యూఆర్ డన్ ఫర్ ద డే. ఒక ట్రేడ్ దొరికింది, అయిపోయింది. అదే ఒకవేళ ఫస్ట్ ట్రేడ్లో మీకు లాస్ అయితే అప్పుడు మీ దగ్గర క్యాపిటల్ ఉంటే యూ కెన్ గో విత్ సెకండ్ ట్రేడ్. ఒకవేళ ఫస్ట్ ట్రేడ్లో ప్రాఫిట్ వచ్చింది అనుకుంటే క్లోజ్ చేయండి, ఎక్కువ ఆశకి వెళ్ళకండి. మార్కెట్ ఇక్కడి నుంచి ఇక్కడనే అయిపోయి
రీట్రేస్మెంట్ వచ్చింది. అదే ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయి 1000 పాయింట్ కూడా పైకి వెళ్ళచ్చు, చెప్పలేము. కానీ మీకు ఆ 1000 పాయింట్లు కాదు, మీకు కావాల్సిన 30 నుంచి 40 పాయింట్లే మార్కెట్ నుంచి. ప్రతిరోజు రెగ్యులర్గా డిసిప్లిన్గా కన్సిస్టెంట్గా 30 నుంచి 40 పాయింట్లు సంపాదించి చాలు. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకో ట్రేడ్ ఏమైనా దొరికిందా, ఇక్కడ క్రాస్ ఓవర్ వచ్చింది. క్రాస్ ఓవర్ వచ్చిన తర్వాత వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రీట్రేస్మెంట్ దొరకలా. సో ఇక్కడ క్రాస్ ఓవర్ రాగానే ఈ పాయింట్ దగ్గర మీరు తీసుకుందాం అనుకుంటారు, కానీ ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇది క్లోజ్ మార్కెట్ కాబట్టి మీకు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే అయిపో కదా అని అనిపిస్తుంది, కానీ ఎప్పుడైతే మార్కెట్ రన్ అవుతుంది, క్యాండిల్స్ ఎవరైతే కనబడవు, ఆ టైంలో ఈ ట్రేడ్ తీసుకోవడం కష్టం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచే మళ్ళీ మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ క్రాస్ ఓవర్ వచ్చేసింది. అగైన్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రీట్రేస్మెంట్. ఎస్, వీ గాట్ ద రీట్రేస్మెంట్ అట్ 3 అండ్ 3 PM తీసుకోవద్దు, వోలటాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో అవాయిడ్ దిస్ మూవ్. ఇక్కడ మనం చూడండి, రీట్రేస్మెంట్ వచ్చింది, నిజంగా ప్రాపర్గా పైకి వచ్చింది అండ్ ఇట్ బ్రోక్ ద బులిష్ క్యాండిల్కి హై బ్రేక్ అయింది. బ్రేక్ అవగానే ఈ క్యాండిల్ క్లోజింగ్ దగ్గరైనా లేదా ఈ క్యాండిల్ దగ్గరైనా మీరు ట్రేడ్ తీసుకోండి. హై బ్రేక్ అయింది తీసుకుంటే ఇక్కడ వరకు టార్గెట్ వస్తుంది. ఒకవేళ తీసుకోవడం కూడా చిన్న స్కాల్ప్ వస్తుంది. ఇది చూద్దాం ఎంత. 3 PM. సో ఆర్ స్టాప్ లాస్ విల్ బి 16 పాయింట్స్. టార్గెట్ 32 పాయింట్స్ రాదు. 32 పాయింట్స్ అంతా 3 PMకి రాదండి. లెట్స్ సీ, చూడడంలో ఏమైంది బ్యాక్ టెస్టింగ్లో ఒకసారి చూద్దాము. 3 PM we went for okay 50 deltas 49 ఉంది కదా ఇక్కడ. 50 delta దగ్గరికి వెళ్ళిపోయి till 329. మనం స్టాప్ లాస్ పెట్టలేదు కదా. స్టాప్ లాస్ 16 wait 16 and target price is 32. మోస్ట్లీ రాకపోవచ్చు, but let's see. We applied the stop loss and we are waiting for a profit or a loss. అండ్ డేలో 2 trades కానీ ఎక్కువ ప్లాన్ చేయదు, 2 to 3 trades మ్యాక్స్. దానికన్నా ఎక్కువ మీరు ట్రేడింగ్ చేస్తున్నారంటే యూఆర్ ఓవర్ ట్రేడింగ్. 3 PMకి ట్రేడ్ తీసుకోవద్దని చెప్పేది దీనికోసమే. విల్ హిట్ యువర్ స్టాప్ లాస్. బట్ సారీ, ఇక్కడ డే మారిందండి, ప్రాబ్లం అదైంది. డే మారింది. వీ హ్యావ్ క్లోజ్డ్ అవర్ పొజిషన్ హియర్. టార్గెట్ రాలేదు. 390 రూపాయల కోసం అనవసరంగా రిస్క్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఇంకా పైకి వెళ్తానని చెప్పేసి మీరు క్యారీ ఫార్వర్డ్ చేస్తే, మీరు చూసారు కదా క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఏమైందో, డైరెక్ట్గా లాస్ వచ్చింది. కానీ స్టాప్ లాస్ ఉంటుంది మీకు, డైరెక్ట్గా పెద్ద లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టాప్ లాస్ తీసి చూపిస్తాను మీకు ఎంత పెద్ద లాస్ వచ్చారు. విల్ వెయిట్ ఫర్ రికవర్. ఇంకా రికవర్ అవుతుందేమో 32 పాయింట్లు కావాలి మీకు అని చెప్పి రికవర్ అవుతుందేమో చూసారు. కూర్చుంటారు. ఇది కంప్లీట్గా లాస్ వచ్చేస్తుంది మీకు. ఎంతసేపు అని కూర్చుంటారు, ఇది లాస్ మీద లాస్ ఇస్తూనే ఉంటుంది. సో ఎగ్జిట్ ద ట్రేడ్, సర్చ్ ఫర్ న్యూ ట్రేడ్. ఇక్కడ మళ్ళీ పైకి వెళ్ళేది ఆబ్వియస్లీ. కాకపోతే ఏంటి, ఫస్ట్ అయితే లాస్ ఇచ్చింది కదా, లాస్ ఇచ్చిన తర్వాత పైకి వెళ్ళింది. ఇది కంటిన్యూస్గా కింద పడుతుంటే ఏం చేసేవాళ్ళు మీరు. అండ్ ఈ పాయింట్ దగ్గర మీకు 20 పాయింట్స్ స్టాప్ లాస్ వస్తుంది అండ్ ఈ పాయింట్ దగ్గర 24. సో యూ కెనాట్ ట్రేడ్ హియర్ యాజ్ వెల్. సో ఇక్కడ మీకు క్రాస్ ఓవర్ ఈ పాయింట్ దగ్గర, ఈ క్యాండిల్ మీద క్రాస్ ఓవర్ అయింది. క్రాస్ ఓవర్ అయిపోయిన తర్వాత రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయాలి. ఇక్కడ వచ్చింది రీట్రేస్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది. ఈ క్యాండిల్ 11:05కి మీకు ఎంట్రీ ఉంటుంది బులిష్ సైడ్ ఆన్ 20 Wednesday. నెక్స్ట్ డే Wednesday 20 కదా, 11:05 దగ్గర ట్రేడ్ వచ్చింది మనకి. 11:05 వెయిట్ ఫర్ ద క్యాండిల్ క్లోజింగ్. 11:05 ఓకే 11:05 వచ్చేసింది. 11:05 ఒక 2-3 minutes వెయిట్ చేసి మనము ఎంట్రీ తీసుకున్నాము. ప్లస్ మీకు అర్థమని స్టాప్ లాస్ ఏరియాని చూసుకుంటే 16 పాయింట్లు, 32 పాయింట్లు కావాలి మనకి. 16 points as our stop loss, 32 points will be our target. Let's go. As for this, ఇక్కడ మనము పొజిషన్ చార్ట్ పెట్టేసుకుంటే we have entered somewhere here అనుకున్నా. 36 72 చాలా వెయిట్ చేయించింది. 330 వల్ల ఇక్కడ టార్గెట్ రీచ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ మనకి 210. బట్ మనం లాస్ అయితే ఉంటాం, దట్స్ ఫర్ షూర్. 210 వరకు మార్కెట్ వెళ్తూనే ఉంటుంది. ఈ పాయింట్ దగ్గర మనకి రీట్రేస్మెంట్ కోసం కొంచెం మన టార్గెట్ తగ్గుతుంది. ఈ పాయింట్ దగ్గర 32 పాయింట్స్ అయితే రాకపోవచ్చు, బట్ లెట్స్ సీ. నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను, మోస్ట్ రాకపోతే. ఎందుకంటే టైం వాల్యూ అనేది తగ్గుతూనే ఉంటుంది. అండ్ అందులో ఇది వెనస్డే, 1 day to expiry, 1 DT. నెక్స్ట్ డే థర్స్డే ఉంటుంది. సో థర్స్డే రోజు ఎక్స్పైరీ ఉంటుంది. ఎక్స్పైరీ రోజు 3:30కి కంప్లీట్ అయిపోతుంది. సో వెనస్డే రోజు 50% ఆఫర్ వస్తుంది. అయితే ఏదైతే ఇది ప్రీమియం 70 కనిపిస్తుంది కదా, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇది 35 అవ్వాలి.
ఒకవేళ మార్కెట్ మూవ్ అవ్వకుండా అదే పాయింట్ దగ్గర ఉంటే. సో ఎంత స్లోగా మూవ్ అయింది, ఇక్కడ పేషెన్స్ టెస్ట్ చేస్తుంది మీకు ఇది స్లోగా మూవ్. అండ్ చూడండి క్యాండిల్స్ కూడా ఎంత గలీజ్గా ఫామ్ అవుతుంది చూడండి వీక్లతో పాటు. పైకి వెళ్తుంది మళ్ళీ కింద పెట్టేస్తుంది, పైకి వెళ్తుంది మళ్ళీ కింద పెట్టేస్తుంది. ఇలాంటి టైంలో పేషెన్స్ ఉండదు, చాలామంది ఎగ్జిట్ అయిపోతూనే ఉంటారు. కానీ మనం మన స్ట్రాటజీ మీద కూర్చోవాలి. వస్తే ప్రాఫిట్ తీసుకుంటాను, లేకపోతే నేను స్టాప్ లాస్ తీసుకుంటాను అని చెప్పి గట్టిగా కూర్చుంటే చాలు. మోస్ట్లీ టార్గెట్ ఈ పాయింట్ దగ్గరికి రావాలి 210 కాకపోతే స్లో మూవ్మెంట్ 210 వరకు. ప్లస్ డూ వన్ థింగ్, చాలా టైం తీసుకుంటారు కదా, 5 minutes ముందుకు వెళ్దాం. 210 వరకు ఏదన్నా తీసుకొని బయటపడదాం. టూ 5 to 10 చెప్పాను కదా, థీటా ఎఫెక్ట్ వచ్చేసింది, అందుకే మనకి టార్గెట్ రీచ్ అవ్వాలా. సో ఎనీవేస్ చార్ట్ మీద మనకి ఆ టార్గెట్ ఆ పాయింట్ దాకా వచ్చింది కదా, టార్గెట్ పాయింట్ దాకా వచ్చింది కదా, తీసుకొని క్లోజ్ చేయండి పొజిషన్, గెట్ డన్ ఫర్ ద డే. కానీ ఎంత అనుకున్నా మీకు ఆల్మోస్ట్ 26 పాయింట్స్ వచ్చాయి మార్కెట్ నుంచి. సో 30 to 26, ఆల్మోస్ట్ 36 అనుకున్నాము, 26 వచ్చాయంటే 10 పాయింట్స్ మనకి టైం వాల్యూ డికే దొరికిందండి ఇక్కడ. దట్ వాస్ ద ప్రాబ్లం. సో ట్రేడర్స్, స్ట్రాటజీ మీకు అర్థమై ఉంటే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి లర్నింగ్ వీడియోస్ ఇంకా నేను తీసుకొద్దాం అనుకుంటున్నాను. అండ్ స్టిల్ నేను కూడా తోపు పీకి పొచ్చింది కాదు, ఇదంతా అబ్జర్వ్ చేసిన స్ట్రాటజీసే. నేను నేర్చుకొని మీకు నేర్పడానికి ట్రై చేస్తున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ వీడియో అప్లోడ్ చేయండి. అండ్ ఇప్పటి నుంచి ట్రై చేస్తాను నేను కంటిన్యూస్గా వీడియో చేయడానికి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.